కాలనీల పేరుతో భారీ దోపిడీ జరిగిందా? దాదాపు 652 కోట్ల రూపాయలు దోచేశారు అనే ప్రధాన ఆరోపణ అయితే వినిపిస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగనన్న కాలనీలతో పేరుతో సేకరించింది 6,967 ఎకరాలట. భూసేకరణ చట్టం ప్రకారం దీనికి ఇవ్వాల్సింది 2,575 కోట్లట. కానీ చెల్లించింది చూస్తే 3,227 కోట్లు, అంటే సుమారు 652 కోట్ల రూపాయలు అదనంగా ముట్ట చెప్పారట. ఈ కుంభకోణానికి సూత్రధారులు అప్పట్లో ప్రజాప్రతినిధులు లేదంటే వైసీపీ నేతలు అనేది ఎంత చేసి నాడు పేదలకు ఇచ్చిన సెంటున్నర స్థలాల్లో చాలా చోట్ల ఇళ్ల నిర్మాణానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. ముంపు పల్లపు ప్రాంతాలు అంటే ఆవు భూములు అంటారు కదా, ఆవు భూములకు రిజిస్ట్రేషన్ ధరల కంటే అధికంగా చెల్లించాలని అధికారులపై అప్పట్లో వైసీపీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి ఇచ్చారట. వ్యూహం ప్రకారం రైతుల నుంచి ముందే వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాతే వాటిని భూసేకరణలో అధిక ధరలకు ప్రభుత్వానికి ఇప్పించారు అనేది. అయితే ఇక్కడ ప్రధానికి లెక్క ఉంటుంది కాబట్టి నిజంగా 652 కోట్ల రూపాయలు అదనంగా చేస్తే ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఏ రైతుకి